చంద్రబాబు గారి పాలన అంటే రైతుకు కొండంత ధైర్యం. ఆరుగాలం కష్టపడే అన్నదాతకు ఆదాయం పెరగాలని, రైతు కుటుంబాల్లో ఆనందం నిండాలని ఆయన ఎంతగానో ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటనకు వెళ్తే తమ పంటకు అదనపు ధర ఇచ్చినందుకు మామిడి రైతులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీ రూపంలో కేజీకి 4 రూపాయల తరపున మాకు ప్రకటించి ప్రతి రైతుని ఆదుకున్నారు. కిలోకి 4 రూపాయల లెక్కన సబ్సిడీ అందించడం వల్ల రైతులకు కొంత ఉపశమనం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ మాటకొస్తే ఒక్క మామిడి రైతే కాదు, ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంట కొనుగోళ్లు జరిపించడంతో రాష్ట్ర రైతాంగం మొత్తం ఆనందంగా ఉంది. వరి పండించిన రైతు విషయానికొస్తే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రబీలో ఇప్పటి వరకు 17.62 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరిస్తే ఖరీఫ్లో 35.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరిపింది ప్రభుత్వం. 2 సీజన్లకు కలిపి రైతుల ఖాతాలో 15,000 కోట్లకు పైగా జమ చేసింది. అది కూడా కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుకు డబ్బు ముట్టింది. జనవరిగూడెం ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఎత్తానండి. ఎత్తిన 24 గంటల్లో పేమెంట్ పడిపోయిందండి. ఆ ధాన్యం మచ్చి చూపించగానే సంచులు ఎమ్మట ఇచ్చారు. నాకు నచ్చిన మిల్లుకి తోలేరు. అలాగే 24 గంటలకు డబ్బు అని చెప్పి 12 గంటల్లోనే నాకు డబ్బులు పడిపోయి. టమాటా రైతు విషయానికొస్తే కిలో 10 రూపాయలకు తగ్గకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా నేరుగా రైతు నుంచి కొనుగోళ్లు జరిపించి రైతు బజార్లకు పంపిణీ చేయించారు. ప్రభుత్వంపై 350 కోట్ల భారం పడినా సరే పొగాకు రైతు నుంచి క్వింటాలుకు 12,000 తగ్గకుండా కొనుగోలు చేయించారు. మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి నల్ల బర్లీ పొగాకు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం ద్వారా 273 కోట్లు జమ చేయించారు. అలాగే కోకో రైతుకు కూడా ప్రభుత్వం అండగా నిలబడింది. కంపెనీలు కేజీ కోకోకు 450 ఇస్తుంటే ప్రభుత్వం మరో 50 రూపాయలు కలిపి రైతుకు కేజీకి కనీసం 500 రూపాయల గిట్టుబాటు అయ్యేలా చూస్తోంది. కిలో మామిడి 12 రూపాయలకు తగ్గకుండా ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని రైతుల నుంచి కొనిపించారు. దీనివల్ల ప్రభుత్వంపై 300 కోట్ల భారం పడింది. ఒక కేజీ 12 రూపాయలకి తక్కువ లేకుండా మన దగ్గర ఉన్నటువంటి 5.5 లక్షల మెట్రిక్ టన్నులు మామిడిని కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. కేజీకి 8 రూపాయలు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు, ట్రేడింగ్ వాళ్ళు ఇస్తారు. మిగిలినటువంటి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రైతుల అకౌంట్కి ఇవ్వడానికి నిర్ణయించాం. అలాగే వివిధ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటంతో ఆయా దేశాలతో మాట్లాడమని చంద్రబాబు గారు కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా మ్యాంగో పల్స్ పై విధిస్తున్న జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించేలా చూడమని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. అంతేకాకుండా మామిడి రైతుకు రాయితీ పెంచి తొలి ఏడాది 30,000, రెండో ఏడాది 20,000 చేశారు. గతంలో 3 సంవత్సరాలకు కలిపి 13,000 మాత్రమే ఇచ్చేవారు. ఇలా రైతు ఏ పంట వేసినా గిట్టుబాటు ధరకు అమ్ముకొని ఆదాయం పెంచుకునేలా వెంటనే మరో పంట వేసేందుకు అన్నదాత చేతిలో డబ్బుండేలా చూస్తోంది చంద్రబాబు గారి ప్రభుత్వం.